అసెంబ్లీలో తెలంగాణ శాసనసభ ముస్లిం మత ఆధారంగా రిజర్వేషన్లను బిల్లును తీర్మానించడం తెలంగాణ భవిష్యత్తుకు, భారతదేశ ఐక్యతకు, తెలంగాణలో వెనుకబడినటువంటి వర్గాలకు, కులాల వారికి ఒక తీరని దెబ్బ. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తున్నది, ముస్లిం మత ఆధారంగా రిజర్వేషన్లు ఏవైతున్నాయో ఇవి భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీగా వ్యతిరేకించడమే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత చట్టసభలో రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు స్వాతంత్ర సమరయోధులు సర్దార్ పటేల్ వంటి నాయకుల నుంచి మొదలుకుంటే జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహాపురుషులు అందరూ కూడా మత ఆధారంగా రిజర్వేషన్లు, ముఖ్యంగా ముస్లింలు ఏ మతంలోనైతే కులం లేదని చెప్పుకుంటున్నారో, ఏ మతంలోనైతే అందరూ సమానమని చెప్తూ వస్తున్నారో దానికి ఈ విధమైనటువంటి రిజర్వేషన్లు ఇవి ఆ మతానికే కాదు దేశ ఐక్యతకు కూడా చరిత్రలో ఒక చెప్పినటువంటి గుణపాఠం ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని మనం దేశాన్ని విభజనకు పునాది వేసేటువంటి ఇలాంటి రిజర్వేషన్లు ఉండకూడదు అని తీర్మానించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా గత అనేక సంవత్సరాలుగా మత ఆధారంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వస్తున్నది. రాజ్యాంగ భావనను పదే పదే నొక్కి వక్కానిస్తూ వస్తున్నది. అటువంటి పరిస్థితుల్లో ఏ కాంగ్రెస్ అయితే దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలను మతం ఆధారంగా ముందుకు నడుపుతూ ఈరోజు దేశంలో అల్లకొల్లానికి ఒక రకమైనటువంటి జన్మం ఇచ్చిందో, అదే రకమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలను ఈరోజు ప్రభుత్వాన్ని స్థిరపరచుకోవాలనేటువంటి పేరు మీద, వంశ పాలనకు, కుటుంబ పాలనకు ముందుకు నడిపించాలనేటువంటి పేరు మీద ఒక స్థిరమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈరోజు ముస్లిం అనేటువంటి మతస్థులను ఒక పావుగా వాడుకొని విభజించు పాలించు అనేటువంటి పద్ధతిని ముందుకు కొనసాగిస్తున్నారు. రాజ్యాంగాన్ని నమ్మేటువంటి భారతీయ జనతా పార్టీ, రాజ్యాంగానికి అంకిత భావంతో నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామిక వ్యతిరేకమైనటువంటి విధానాలను, మతతత్వ విధానాలను, ఓటు బ్యాంకు రాజకీయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఎందుకంటే అందరూ భారతీయులు ఒకటే, భారతీయులందరికీ కూడా మతాల ఆధారంగా విభజించేటువంటి అధికారం ఎవరికి లేదు అని. కానీ ఈరోజు హైదరాబాద్లో నిన్న జరిగినటువంటి విషయం ఏదైతుందో ఇది ఒక రకమైనటువంటి ప్రజాస్వామ్య చరిత్రలో ఒక నల్లని చుక్క. మనందరికీ కూడా తెలుసు, కేవలం తీర్మానించడమే కాదు దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను జైళ్లకు పరిమితం చేయడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఒక రకమైనటువంటి ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా నిరంకుశ ధోరణిలో, రజాకార్ల ధోరణిలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించడం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది. దీన్ని ముందుకు తీసుకెళ్లి ఒక రకమైనటువంటి పోరాటానికి పునాది వేయడానికి కూడా సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను గౌరవించకపోవడం ప్రభుత్వం, స్వాతంత్ర సమరయోధులను, వందే మాతర వీరులను అవమానించడం ఏదైతుందో అక్కడి నుంచి మొదలుకొని గోహత్య రాజధానిగా హైదరాబాదును మార్చడాన్ని, ఆ తర్వాత ఈ యొక్క హైదరాబాదులో మతం ఆధారంగా ఓటు బ్యాంకు రాజకీయాలను పొడిగించడం ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. వీధుల్లో పోరాటానికి సిద్ధం, ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తుంది. ప్రభుత్వాన్ని తొలగించేంత వరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విశ్రమించేది లేదు. ఇది అవిశ్రాంత పోరాటం.